హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 4016 రూపాయలు, 6000 రూపాయల దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్లను ప్రభుత్వం ఎప్పుడు పెంపు చేయబోతుంది అనేది ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. అలాగే తెలంగాణ రాష్ట్రంలో చాలా నెలల నుండి కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేస్తారా అని ఎదురు చూస్తున్న వాళ్ళకి సంబంధించిన కొత్త పెన్షన్లను ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేయబోతుంది అనే అప్డేట్స్ని కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 12వ తారీఖు నుండి ఈ నెల 27వ తారీఖు వరకు అసెంబ్లీ సమావేశాలు అనేవి జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వానికి సంబంధించి మిత్రపక్ష అలాగే అఖిలపక్షకు సంబంధించిన నాయకులు పలు ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే ఈ ఆసరా పెన్షన్లలో చాలా గుడ్ న్యూసెస్ అప్డేట్స్ ఉంటుంటే మొత్తానికి ఈ పథకానికి సంబంధించిన నిధుల కేటాయింపులో ప్రభుత్వం కేటాయించకపోవడం అంశాలపైన కూడా ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు. మరి ప్రభుత్వం ఈ పథకాలను ఎప్పుడు ప్రారంభించబోతుంది, లబ్ధిదారులకి కొత్త పథకానికి సంబంధించిన నిధులను ఎప్పుడు అందించబోతున్నారు అనే సమాచారాలు ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. వీడియోని చివరకు చూడండి. తప్పనిసరిగా ఈ వీడియో మొత్తం చూసి మీరు విశ్లేషణ చేసుకోవాలి. మీకు పెన్షన్లు ఎప్పుడు రానున్నాయనేది తెలియడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక అప్డేట్లోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ కనుక తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపడితే కేసీఆర్ గారు ఇచ్చిన 2016లకి బదులుగా 4000 రూపాయల చేయూత పథకం ఇస్తామని, అలాగే 4016 పొందుతున్న దివ్యాంగుల మిత్రులకి 6000 రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందులో కళాకారులకి కావచ్చు, బీడీ కార్మికులు, చేనేత, పలేరియా, డయాలసిస్ తదితర కేటగిరీలకు సంబంధించిన కొత్త పెన్షన్లను కూడా ప్రభుత్వం తక్షణమే మంజూరు చేసి లబ్ధిదారులకి చెప్పినట్లుగానే ఇస్తుంది అని చెప్పేసి భావించారు. వీటికి సంబంధించి అసెంబ్లీలలో ఒక కొద్ది రోజుల నుండి వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయాలపై మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 4016 రూపాయల పెన్షన్ కానీ 6000 రూపాయల పెన్షన్ కానీ ఇవ్వము అనే ప్రచారం జరుగుతుంది. అలాంటిది ఏమీ లేదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 4016 రూపాయల పెన్షను, 6000 రూపాయల పెన్షన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రారంభిస్తుంది అని చెప్పేసి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని తెలియజేశారు. కానీ ఎప్పుడు ఇస్తారు, అలాగే ఎప్పుడు మంజూరు చేస్తారు అనే అంశాలకి సంబంధించి ఎలాంటి సమాచారం అయితే ఇవ్వలేదు. అయితే మనకున్న అప్డేట్ ప్రకారం నిపుణుల సూచనలు, నిపుణుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది అనే విషయానికి వస్తే, వాస్తవానికి ఏ పథకాన్నైనా ప్రారంభించాలంటే నిధుల కేటాయింపు జరగాలి. గతంలో ఏ విధంగా అయితే 14,000 కోట్ల రూపాయల నిధులను కేటాయించారో ఇప్పుడు కూడా అదే విధంగా 14,000 కోట్ల రూపాయలనే కేటాయించడం జరిగింది. కాబట్టి ఈ పథకం ఈ కొద్ది రోజు అంటే ప్రభుత్వం చెప్పినా చెప్పకపోయినా ఇప్పట్లో ప్రారంభించే అవకాశాలు అయితే లేవు అనేది అయితే నిపుణుల సూచనలు అయితే చేస్తున్నారనమాట. సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 14,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వం ఇప్పుడున్న వాళ్ళకే సరైన తేదీలలో పెన్షన్లని పంపిణీ చేయట్లేదు అనేది కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా నిపుణులు సూచిస్తున్నారు. మరి ఈ పథకంపై ఒక విధానం ఏ విధంగా ఉండొచ్చు అనే అంశానికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో 2025, 2026 బడ్జెట్లో ప్రభుత్వం 6 గ్యారంటీలలో ఒకటి రైతు భరోసాకి అత్యధికంగా నిధులను కేటాయించింది. ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్ల పథకం కావచ్చు, వాటికి సంబంధించిన పథకాలు ఇప్పుడు ప్రాసెసింగ్లో ఉన్నాయి. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ రావడంతో ఇప్పటివరకు మార్చి 31లోగా పూర్తి చేయాలనుకున్న పథకాలు ఒక్కటి కూడా 50% వరకు పూర్తి కాలేదు. సో ఈ 50% పథకాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం ఇంకా సమయం పడుతుంది. కాబట్టి ఈ పథకాలు ఈ డిసెంబర్ నెలకు వరకు కూడా ప్రభుత్వం కొనసాగిస్తే రాబోయే 2025లోనే కొత్త పెన్షన్ల మంజూరు చేసి ఆ లబ్ధిదారులకి నిధుల కేటాయింపు చేయడం, అలాగే కొత్త పెన్షన్ని ప్రారంభించి నిధులను లబ్ధిదారులకు అందించడం లాంటి కార్యక్రమాలకి ప్రభుత్వం శ్రీకారం చుట్టొచ్చు అని చెప్పేసి నిపుణులు తెలియజేస్తున్నారు. సో ఈ మార్చి నెలకు సంబంధించిన పెన్షన్ల కోసం కూడా చాలామంది ఎదురు చూస్తుంటారు. వాళ్ళకి సంబంధించిన పెన్షన్లను కూడా ఉగాది కల్లా ప్రభుత్వం అందజేయాలనే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తుంది. మీలో ఎవరికైనా పెన్షన్లు అందుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆందోళన అయితే అవసరం లేదు. ఖచ్చితంగా పెన్షన్ల కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్టుగా కూడా తెలుస్తుంది. సో అఫీషియల్గా ఏదైనా అప్డేట్ ఉంటే తదుపరి వీడియోలో మీకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లకి సంబంధించి ఇవైతే అప్డేట్స్ అవుపిస్తున్నాయి. ధన్యవాదాలు.